హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో కంప్లీట్గా ఏపీ టెట్ 2024 సంబంధించి కంప్లీట్ సిలబస్ అనాలిసిస్, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయాలు, అదేవిధంగా ఈ ఏపీ టెట్ 2024 సంబంధించి షెడ్యూళ్ళు, అదేవిధంగా ఏపీ హిందీ సేవా సమితి యొక్క ఆన్లైన్ కోర్సెస్ మొదలైన అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఏపీ టెట్ 2024 షెడ్యూల్ గురించి మనం తెలుసుకోవాలి. సో నోటిఫికేషన్ నిర్ణయం వచ్చింది. సో అఫీషియల్గా 8/20/2024 అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేమెంట్ ఎప్పుడు చేస్తారు? సో పేమెంట్ 8వ తారీఖు నుంచి 17వ తారీఖు అంటే పేమెంట్ చేసుకునేటువంటి అవకాశం 8వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు. ఎక్కడ పేమెంట్ చేయాలి? ఏపీ టెట్ వెబ్సైట్లో aptet.apcpss.gov.in లేదా csc.ap.gov.inలోకి వెళ్తే ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో క్లియర్గా పేమెంట్ ఎప్పుడు చేయాలి, అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవాలి, అన్ని వివరాలన్నీ ఉంటాయి. అక్కడ మీకు ఏ విధంగా పేమెంట్ చేయాలి, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలనేది మరో వీడియో కూడా మీకు గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. దాన్ని చూసి స్పష్టంగా మీ అప్లికేషన్ అనేది 10th క్లాస్, డిగ్రీ, అదేవిధంగా చేసినటువంటి సర్టిఫికెట్స్ అన్ని దగ్గర పెట్టుకుని నీట్గా పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయండి. అదేవిధంగా మనకి అప్లికేషన్ ఎప్పటి నుంచి? సో 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు, 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో మాక్ టెస్ట్ సాధారణంగా మరి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉన్నది పెడతారు. సో అది 19వ తారీఖుని మాక్ టెస్ట్ పెడతారని చెప్పడం జరిగింది. అదేవిధంగా డౌన్లోడ్ హాల్ టికెట్స్ 23వ తారీఖు నుంచి మనకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి 23వ తారీఖు నుంచి. తర్వాత షెడ్యూల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మనకి ఉదయం మధ్యాహ్నం జరుగుతుంది. 9:30 నుంచి 12 వరకు, 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. అయితే హిందీ అభ్యర్థులు అందరూ కూడా ఎవరైతే హిందీ విద్వాన్ ప్రవీణ తో పాటు హిందీ పని ట్రైనింగ్ చేశారో, అదే హిందీ డిగ్రీ చేశారో, అదేవిధంగా బీఈడి హిందీ చేశారో, ఎంఏ హిందీ చేశారో వాళ్ళందరూ కూడా, అదే ఆప్షనల్ హిందీ చేశారో వారందరూ కూడా పేపర్ 2Aకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అందరూ కూడా పేపర్ 2Aకి మాత్రమే అప్లై చేయాలి. అందరూ కూడా దేనికి అప్లై చేయాలండి? పేపర్ 2Aకి అప్లై చేయాలి. సో కొంతమంది మేము పేపర్ 1Aకి అప్లై చేయొచ్చా, పేపర్ 1Bకి అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు. పేపర్ 1A కానీ 1B కానీ చేసే అవకాశం లేదు. దీనికి కేవలం టీటీసీ అభ్యర్థి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ మీద డిఈడి చేశారో వాళ్ళు మాత్రమే పేపర్ 1Aకి ఎలిజిబుల్ అవుతారు. సో బీఈడి అభ్యర్థులు కానీ, హిందీ పండిట్ అభ్యర్థులు కానీ, అంటే బీఈడిలో ఎవరైతే హిందీ చేశారో, డిగ్రీలో ఎవరైతే హిందీ చేశారో, ఎంఏ హిందీ చేశారో వారందరూ కూడా హిందీ పండిట్ విద్వాన్ ప్రవీణతో హిందీ పండిట్ చేశారో వారందరూ కూడా పేపర్ 2Aని మాత్రమే ఆప్షన్ అప్లై చేయాలి. తర్వాత మనకి ఇనిషియల్కి మార్చి 10వ తారీఖుని పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇనిషియల్కి. సో అబ్జెక్షన్స్ మార్చి 11 అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫైనల్కి అనేది మార్చి 13వ తారీఖున వస్తుంది. మార్చి 13వ తారీఖున రిజల్ట్స్ అనేవి మార్చి 14న వస్తాయనేసి తెలియజేయడం జరిగింది. ఇది మనకి ఏపీ టెట్ 2024 సంబంధించి షెడ్యూల్. అయితే ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి దీనికంటే ముందే డిఎస్సి అప్లికేషన్ అనేది జరిగిపోతుంది. డిఎస్సి అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మార్చి 15 నుంచి మనకి డిఎస్సి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ టెట్లో క్వాలిఫై అయినా మరి డిఎస్సికి అప్లై చేసుకోవచ్చా, క్వాలిఫై కాకపోయినా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చా అనేది మనకి డిఎస్సి నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. మ్యాక్సిమం అందరూ కూడా ఏపీ టెట్ ఎవరైతే అప్లై చేస్తారో అందరూ కూడా క్వాలిఫై అవుతారు. అందరూ కూడా ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ కోర్సులో ఉన్నటువంటి సిలబస్ని ఫాలో అవ్వండి. మీరు కంప్లీట్గా మినిమం ఒక రోజు 10 గంటల నుంచి 15 గంటలు చదవాలండి. ఖచ్చితంగా అందరూ కూడా క్వాలిఫై అవుతారు. దిగులు పడవలసిన అవసరం అయితే లేదు. చాలామంది అభ్యర్థులు మరి ఏపీ హిందీ సేవా సమితి మీ కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి కోర్స్ డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి. సో మీరు అందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏపీ హిందీ సేవా సమితి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ ఫోన్ నెంబర్తో ఇన్స్టాల్ అయిన తర్వాత మీ జీమెయిల్ అడిగి మీ పేరు అడుగుతుంది. 2 కూడా ఇవ్వాలి. సో మనకి 3 రకాలైన కోర్సులు ప్రస్తుతం డిఎస్సి టెట్కి సంబంధించి ఉన్నాయి. మెయిన్ ఏంటంటే టెట్కి కేవలం 899 రూపాయలు అండి. ఇది 2 months వ్యాలిడిటీలో ఉంటుంది. అదేవిధంగా డిఎస్సి 1599 రూపాయలు. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా టెట్ డిఎస్సి కలిపి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1999 రూపాయలు అనమాట. అయితే మీకు యాప్లో కంప్లీట్ వీడియోస్ ఉంటాయండి. అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించిన వీడియోస్ మాత్రం యాప్లో ఉండవు. బయట మీకు ఒక
అంటే మీ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఒక లింక్ ఇస్తాము. ఆ లింక్ సహాయంతో ఆ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. సో ఇంగ్లీష్ సంబంధించిన ఫ్యాకల్టీ కూడా మా దగ్గర ఉన్నారు. అదేవిధంగా హిందీ గ్రామర్కి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తారు. సో పోస్టుల సంఖ్య కూడా అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈవినింగ్ 7 PM డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అనేవి ప్రారంభమవుతాయి. సో టెస్ట్ అయిపోయిన వెంటనే మీకు ఏ విధంగా అయితే మీరు ఆఫ్లైన్లో ఏ విధంగా ఫీల్ అవుతారో, ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ రాస్తే ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో, ఎగ్జామినేషన్ ఫీలింగ్ ఏ విధంగా ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ స్పిరిట్ మీలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఏపీ హిందీ సేవా సమితి అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కంటే ఏపీ హిందీ సేవా సమితి ముందు ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా ఆఫ్లైన్లోనే మీరు చదువుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాం వాట్సాప్ గ్రూప్లో. సో అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మీకు ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే ర్యాంక్స్ ఇస్తాము, క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేస్తాము, ఏం డౌట్స్ వస్తే వెంటనే చెప్పడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ లాస్ట్ ఇయర్ లైవ్ క్లాసెస్ కూడా చేశాము. సో మీరు లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ని కూడా మీరు అడిగి తెలుసుకొని మా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ధర్నాలు రాస్తారో ఒకళ్ళు చేయడం వల్ల పోస్టుల సంఖ్య కొంతవరకు పెరిగింది. ముఖ్యంగా ఎస్జిటిలకి కర్నూలు జిల్లాలో 1600 పోస్టులు ఉన్నాయండి. అందులో 600 తీసి మిగతా జిల్లాలన్నింటికీ కూడా 0 ఎక్కడైతే ఉన్నాయో అన్నిటికీ మాకు షిఫ్ట్ చేయడం జరిగింది. కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పెరగడం జరిగింది. అందులో హిందీ కూడా కొన్ని ఉండే అవకాశం ఉంది. మనకి విజయనగరంలో 0 పోస్టులు చూపిస్తున్నాయి కదా. సో విజయనగరంలో కూడా మనకి హిందీ పోస్టులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఎవరు కూడా నిరాశ చెందకండి. అందుకే ముందు నుంచి చెప్పాను, నిరాశ ఎవరు చెందొద్దు. 0 పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పోస్టులు కొన్ని పోస్టులు గవర్నమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మనకి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ కానీ టీజీటీకి కానీ అయితే ఇందులో చాలామంది అడుగుతున్నారు ఏంటంటే లాంగ్వేజ్ పండిట్ హిందీ ఉందా అని అడుగుతున్నారు. సో లాంగ్వేజ్ పండిట్ హిందీ అనేది ప్రస్తుతం ఈ డిఎస్సిలో లేదు. కేవలం స్కూల్ అసిస్టెంట్ హిందీ, టీజీటీ. ఏదైతే లాంగ్వేజ్ పండిట్ హిందీకి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉందో అంటే విద్వాను, భాషా ప్రవీణతో పాటు తత్సమాన కోర్సులు చేసి ఏదైతే హిందీ పని ట్రైనింగ్ చేశామో, అదేవిధంగా హిందీ బీఈడీ చేసాము, హిందీ డిగ్రీ చేసి హిందీ బీఈడీ చేసాము, ఎంఏ హిందీ చేసి బీఈడీ చేసాము, అలాంటి అభ్యర్థులందరూ కూడా మీరు హ్యాపీగా డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. ఏదైతే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ హిందీకి ఏదైతే అర్హత ఉందో సేమ్ అర్హత స్కూల్ అసిస్టెంట్ హిందీకి కూడా అదే కొనసాగుతుంది. టీజీటీ కూడా అదే అర్హత అనేది ఉంటుంది. అందువల్ల హ్యాపీగా అందరూ కూడా కేవలం ప్రిపరేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. ఒక్క క్షణం కూడా మీరు వేస్ట్ చేశారంటే అంటే మీరు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించడం అంటే జాబ్ గురించి మీరు ఆలోచించట్లేదని అర్థం అనమాట. సో ఏ విధంగా చదవాలి, ఎలా కష్టంతో ఏ విధంగా పైకి రావాలి అనేది ఇంకా అనేక మోటివేషన్ సంబంధించిన వీడియోలు పెడతాము. ఆ వీడియోలో ఇంకా స్పష్టంగా చెప్పుకుందాం. సో ఇచ్చినటువంటి షెడ్యూల్ ఫాలో అవ్వండి. మ్యాక్సిమం 10 నుంచి 15 గంటలు చదవాలి ప్రతి ఒక్కరు కూడా. సో కొంతమంది ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళాలని ఇంకా ఆలోచిస్తున్నారు. సో ఆఫ్లైన్ కోచింగ్లో మనం చాలా నష్టపోతాం. ఎందువల్లంటే ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళి అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎదుర్కొని ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ బాగుందో తెలుసుకొని అక్కడ ఆ రూమ్లో జాయిన్ అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అయ్యే లోపే మనకి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అందువల్ల ఎవరో కూడా అలాంటి సాహసాలు చేయకండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే అంటే ఒక 2-3 కలిసి మంచి ఫ్రెండ్స్ కలిసి ఒక రూమ్ తీసుకొని ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఒక విశాలమైన ఒక రూమ్ తీసుకొని ఒక ప్రశాంతమైన వాతావరణంలో రోజుకి కూడా కనీసం 10 నుంచి 15 గంటలు మా షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా అందరూ కూడా ఏపీ టెట్లో క్వాలిఫై అవుతారు. డిఎస్సిలో కూడా ఖచ్చితంగా జాబ్ అనేది మీకు వస్తుంది. తర్వాత ఏపీ టెట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది? సో చాలామంది ఇప్పటికీ కూడా సిలబస్ ఏ విధంగా ఉంటుందని కొంతమంది అడుగుతున్నారు. వారందరి కోసం, అలాంటి వారి కోసం సో బాల వికాస్ శిక్షణ శాస్త్రం మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి ఏపీ టెట్లో మనకి. బాల వికాసం అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే బాల వికాసం శిక్షణ శాస్త్రం. దాన్ని మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంటాము. ఇందులో మనకి 30 మార్క్స్ ఉంటాయి. సో దీని గురించి ఈ సిలబస్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా లాంగ్వేజ్ 1 హిందీలో మనకి 30 మార్క్స్ ఉంటాయి. ఇందులో మ్యాక్సిమం మనకి గ్రామర్కి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. అప్పటితే గటితే మొత్తం అన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇందులో గతంలో ఏంటంటే మనకి మెథడాలజీ కూడా ఉండేది, భాషా శిక్షణ కూడా ఉండేది, అది తీస్తాడు. కేవలం క్లాస్ 6 నుంచి 8th క్లాస్ వరకు ఇందులో క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ గ్రామర్ క్వశ్చన్స్ వస్తాయి. సో అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు. అదేవిధంగా లాంగ్వేజ్ 2లో కేవలం అంటే థర్డ్ పార్ట్లోని మనకి ఇంగ్లీష్ ఉంటుంది. 30 మార్క్స్ కూడా కంప్లీట్గా ఇంగ్లీష్, ఫండమెంటల్ గ్రామరు,
ఉంటుంది. గ్రామర్ మొత్తం మీరు ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం ఆల్రెడీ ఏదైతే సిలబస్లో మనం ఇచ్చామో సిలబస్ మొత్తం అంతా కూడా ఫాలో అవ్వాలి. పార్ట్ 4లో కంటెంట్ ఉంటుంది. ఇందులో మనకు 60 మార్క్స్ ఉంటాయి. 48 + 12 మార్క్స్. 12 మార్క్స్ ఏంటంటే భాషా సెక్షన్ సంబంధించి భాషా సెక్షన్లో కొంత సిలబస్ అనేది తగ్గించడం జరిగింది, 50% సిలబస్ ఈసారి. సో 48 మార్క్స్లో మనకి హిందీ లిటరేచర్తో పాటు హిందీ గ్రామరు అన్నీ ఉంటాయి. సో అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ విధంగా మనకి 4 పార్ట్స్ ఉంటాయి. సైకాలజీలో 30, హిందీలో కంటెంట్లో 30, ఇంగ్లీష్లో 30 మార్కులు, అదేవిధంగా కంటెంట్ హిందీలో మరలా 60 మార్కులు ఉంటాయి. అవి ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. స్కిల్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, బాల వికాస్ అండ్ శిక్షణ శాస్త్రంలో భాగంగా సిలబస్ ఏమేమి ఉంది, ఏ అంశాలు ఉన్నాయనేవి మనం చదువుకోవాలి, చూసుకోవాలి. చూడండి, ఇందులో డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అంటే బాలక వికాస్, అభివృద్ధి ఔర్ పరిపక్వత. సో దీనిలో భాగంగా మనకి కాన్సెప్ట్ అండ్ నేచర్, డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే బాలక అభివృద్ధి, వికాస్ ఔర్ పరిపక్వత, వీటి గురించి అడగడం జరిగింది. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయాలజికల్, సైకాలజికల్, సోషల్, ఎమోషనల్ అంటే ఇందులో సామాజిక్ ఔర్ నైతిక్, వంశాంకరం ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్, మోటార్, కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్, రిలేటింగ్ ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్ ఔర్ చైల్డ్హుడ్ అడాలసెన్స్. ఈ శారీరక ఇందులో మనకి బాల్యావస్థ, కిశోరావస్థ, శైశవావస్థలోని ఈ నైతిక వ్యవస్థ ఔర్ సామాజిక్, మానసిక్, సంవేగాత్మక వికాస్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం దీనిలో భాగంగా మనం చదువుకోవాలి. సో తర్వాత అండర్స్టాండింగ్ డెవలప్మెంట్. సో దీనిలో భాగంగా మెయిన్ ఏంటంటే पियाजे के सिद्धांत అంటే जीन पियाजे के सिद्धांत, कोहलबर्ग का सिद्धांत, चॉम्स्की का सिद्धांत, कार्ल रोजर्स का सिद्धांत, एरिस्किन का सिद्धांत చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో మనకి డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అండ్ మెచ్యురేషన్లో భాగంగా మ్యాక్సిమం మనకి 12 బిట్ల నుంచి 14 బిట్లు వచ్చే అవకాశం ఉందండి. 12 క్వశ్చన్ల నుంచి 14 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందండి. ప్రతిసారి 12 నుంచి 14 క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే మ్యాక్సిమం 50% ఆఫ్ ది మనకి సైకాలజీలో 50% క్వశ్చన్స్ అనేవి ఈ పార్ట్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, డేనియల్ గోల్డ్మ్యాన్. సో దీనికి డేనియల్ గోల్డ్మ్యాన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రజ్ఞ గురించి ఏం చెప్పాడు అనేది ఒక అంశం కొత్తగా చేర్చడం జరిగింది. నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది మనకి అందరికీ తెలిసి వ్యక్తిగత విభిన్నతాయే. కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, హెరిడిటీ, ఎన్విరాన్మెంట్. సో దీనికి వ్యక్తిగత విభిన్నతాయే అంటే క్షేత్ర, విశేషతాయే, కారణ్, ప్రకృతి, వ్యక్తిత్వకే మాపన్ ఇవన్నీ కూడా వ్యక్తిగత విభిన్నతలో ఇవన్నీ కూడా మనకి వస్తాయి. దీనిలో భాగంగా మెయిన్ ఏంటంటే ఇంటెలిజెన్స్, బుద్ధికే ప్రకార్, బుద్ధికే కారక్, బుద్ధికే సిద్ధాంత్, బుద్ధికే మాపన్ ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ యాప్టిట్యూడ్ అంటే మనకి అభిక్షమత. యాప్టిట్యూడ్ అంటే అభిక్షమత के प्रकार, అభిక్షమత क्या होता है, అభిక్షమత के सिद्धांत, అభిక్షమత మాపన్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అంటే రుచి, అభిరుచి. సో అభిరుచి की प्रकृति, అభిరుచి की परिभाषाएं, అభిరుచి क्या होता है, అభిరుచి में प्रकार ఇవన్నీ కూడా మనం ఇందులో చదువుకో. అభివృద్ధికి కారణం, అభివృద్ధికి లక్షణ్ ఇవన్నీ కూడా చదువుకోవాలి. నెక్స్ట్ యాటిట్యూడ్ అంటే అభివృద్ధి, అదేవిధంగా యాప్టిట్యూడ్ అంటే అభిక్షమత. ఈ రెండింటికి మధ్య మీరు डिफरेंस తెలుసుకోవాలి. అదేవిధంగా అభిక్షమత के सिद्धांत, अभिक्षमता क्या होता है, अभिक्षमता के परिभाषाएं, अभिक्षमता के प्रकार, अभिक्षमता के लक्षण ఇవన్నీ కూడా మనకి ఉంది. టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్, మెజర్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్, హౌ డెవలప్మెంట్, పాజిటివ్ యాటిట్యూడ్. సో పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ ఏ విధంగా పిల్లల్లో మనం డెవలప్మెంట్ చేస్తాం ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మనకి క్రియేటివిటీ అనేది కొత్త చాప్టర్ అనమాట. మనకి లాస్ట్ ఇయర్ 2022 టెట్లో ఉంది. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. ఈ సృజనాత్మకత మన మీనింగ్ ఆఫ్ క్రియేటివిటీ, కాన్సెప్ట్, డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్, స్టేజెస్ ఆఫ్ క్రియేటివిటీ, అసైన్మెంట్ ఆఫ్ క్రియేటివిటీ, పోస్టింగ్ క్రియేటివిటీ, అమాంగ్ క్రియేటివిటీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనం ఇందులో చదువుకోవాలి. నెక్స్ట్ థింకింగ్ కూడా మనకి లాస్ట్ ఇయర్ సిలబస్లో పాత ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. క్రియేటివిటీ ఈ థింకింగ్ సంబంధించి చింతन के प्रकार, चिंतन के लक्षण, चिंतन की विशेषताएं, चिंतन किस प्रकार बालक में अभिवृद्धि करना है, चिंतन की प्रक्रिया क्या है ఇవన్నీ కూడా మనకి చింతనలోకి వస్తాయి. తర్వాత రీజనింగ్ అండి సమస్య సమాధానంలో భాగంగా మనం ఈ చింతనలోనే వివిధ రకాలు ఉంటాయి. వీటన్నిటి గురించి మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, వ్యక్తిత్వకే ఇందులో పర్సనాలిటీలో భాగంగా ఈ వ్యక్తిత్వకే ప్రకార్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మొత్తం చదువుకోవాలి. వ్యక్తిత్వ మీనింగ్, కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ, డెఫినేషన్, अवधारणा, अर्थ, परिभाषा, सिद्धांत, व्यक्तित्व के निर्धारक,
వంశానుక్రम, స్నాయు, మాపన్, ఈ వ్యక్తిత్వ మాపన్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. వ్యక్తిత్వ మాపన్ అనేది వ్యక్తిత్వ సమాయోజన, కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్రస్ట్రేషన్, టెన్షన్, ఇవన్నీ కూడా మనకి ఇందులోని వస్తాయి. సో నెక్స్ట్ మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. సో మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్లో ఇంట్రడక్షన్, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ, కేస్ స్టడీ, ఎక్స్పెరిమెంటల్, క్రాస్ అండ్ ఇందులో మనోవైజ్ఞానిక పద్ధతిలో భాగంగా చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో భాగంగా మనకి అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ మెథడ్, కేస్ స్టడీ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. మేకింగ్ ఏంటంటే మనకి పైన ఏంటంటే మనకి సమాయోజన, మానసిక స్వస్థ, రక్షాత్మక యుక్తియ, మనోవైజ్ఞానిక పద్ధతియ, దీనిలో భాగంగా మనం ఈ అంశాలన్నీ కూడా చదువుకోవాలి. నెక్స్ట్ పార్ట్ 2లో అండర్స్టాండింగ్ లెర్నింగ్. ఈ అండర్స్టాండింగ్ లెర్నింగ్లో ముఖ్యంగా అభ్యాసనం అంటే సీక్నాలో మనం చదువుకోవాలి. ఆల్రెడీ పీడీ పాఠక్లో కూడా చాలాసార్లు మీరు హిందీ పని ట్రైనింగ్లో ఇవన్నీ కూడా చదివి ఉంటారు. లెర్నింగ్, మీనింగ్, కాన్సెప్ట్, డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, డిటర్మినెన్స్ అండ్ లెర్నింగ్, రెడీనెస్, మెచ్యూరిటీ, నీడ్స్ అండ్ మోటివేషన్, లెర్నింగ్ కర్వ్స్, ఇవన్నీ కూడా చదువుకోవాలి. అంటే అధిగమ్, అర్ధ్, పరిభాష, ప్రకృతి, విశేషతాయే, కారక్, సిద్ధాంత్, అధిగమ్ కే వక్రరేఖ, ఇవన్నీ కూడా మనం ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంట్. సో सीखने के तत्व, सीखने के कारक, सीखने के ఇవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్లో వస్తాయి. డైమెన్షన్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నేటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటర్. సో మోటివేషన్, ప్రేరణ, ఈ డైమెన్షన్ ఆఫ్ లెర్నింగ్లోని కాగ్నేటివ్ అంటే సంజ్ఞానాత్మక, ఇవన్నీ సంజ్ఞానాత్మక, శారీరక और మానసిక సంబంధించిన ఇవన్నీ అంశాలు కూడా మనకి ఈ డైమెన్షన్ ఆఫ్ లెర్నింగ్లో వస్తాయి. మెయిన్ అంటే మోటివేషన్ అంటే అభిప్రాయానికి సంబంధించి మాస్లవ్ థియరీ, ఇది కూడా కొత్త కాన్సెప్ట్. మాస్లవ్ థియరీ ఇందులో చదువుకోవాలి మనం. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇందులో కాన్సెప్ట్ అంటే భావన, హిందీలో కూడా మనం భావన అంటాము. సో భావనాకే తత్వ, భావనాకే సిద్ధాంత్, భావనాకి ఇస్ ప్రకార్ హోతా హై, ఈ అన్ని అంశాలు కూడా మన కాన్సెప్ట్లో వస్తాయి. నెక్స్ట్ ప్రిసెప్షన్ అంటే ప్రత్యక్షీకరణ, ఇది కొత్త అంశం. ఇది మనకి లాస్ట్ ఇయర్ 2022 టెట్లోని ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. ఇప్పుడు కూడా అది సేమ్ సిలబస్ మనకి ఉంది. ప్రిసెప్షన్ అంటే प्रत्यक्षीकरण के प्रकार, प्रत्यक्षीकरण किस प्रकार होते हैं, प्रत्यक्षीकरण की परिभाषा, प्रत्यक्षीकरण का अर्थ क्या है, प्रत्यक्षीकरण के लक्षण, ఈ లాస్ ఆఫ్ ప్రత్యక్షీకరణ के సిద్ధాంత్, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. నెక్స్ట్ మెమొరీ అండ్ ఫర్గెటింగ్, స్మృతి ఆర్ విస్మృతి, ఇదందరికీ మనకి తెలిసిందే. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అభివృద్ధి और ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే సీక్నేకి పరివర్తన అనేది మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా సీక్నాల్లో మెయిన్ ఏంటంటే మనకి సిద్ధాంతాలు ఉన్నాయి కదా, బిహేవియర్, స్కిన్నర్, పావ్లో సిద్ధాంతం అంటాం. ఇవి స్కిన్నర్, పావ్లో, థార్న్డాయిక్ సంబంధించి, అది గెస్టాల్ సిద్ధాంతాలు, కోహ్లర్, కొఫ్కా, తర్వాత అబ్జర్వేషన్, బండూరా సిద్ధాంతం చదువుకోవాలి. ఇందులో తర్వాత పియాజే, వైగోస్కి సిద్ధాంతం కూడా ఇందులోకి వస్తుంది. మరలా తర్వాత బ్రోనర్ థియరీ కూడా మనకి సీక్నాలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్గా చెప్పుకోవచ్చు. ఇందులోని కూడా మనకి మ్యాక్సిమం 8 నుంచి 10 బిట్స్ అనేవి వస్తాయి. మ్యాక్సిమం మనకి ఇందులోని 8 నుంచి 10 బిట్స్ వరకు వస్తాయి. నెక్స్ట్ పెడగాజికల్ కన్సర్న్స్ అంటే లేదండి, బోధనా పద్ధతులు. అంటే మనం క్లాస్ రూమ్లోని ఈ యొక్క సైకాలజీని ఏ విధంగా ప్రవేశపెడతాం, సైకాలజీ పిల్లవాడికి మనం సైకాలజీని ఉపయోగించి, అంటే పిల్లవాళ్ళలో ఎటువంటి భయము, దండన ఇటువంటి లేకుండా పిల్లవాడిని ప్రేరేపించి పిల్లవాడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకొని, పిల్లల యొక్క బిహేవియర్ని తెలుసుకొని మనం క్లాస్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం, క్లాస్ రూమ్లో దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది మొదలైన పద్ధతులు ఈ పెడగాజికల్ కన్సర్న్స్లో ఉంటాయి. ఇందులో మెయిన్ ఏంటంటే మనం ఇవన్నీ చదివే కంటే సింపుల్గా ఏంటంటే శిక్షణ శాస్త్ర విధియోకే బోధ్ అని వస్తుంది. ఇందులో టీచింగ్ అండ్ రిలేషన్షిప్ విత్ రిలేటింగ్ లెర్నర్. అదేవిధంగా సమావేశీ శిక్ష, మెయిన్ ఏంటంటే ఇందులో సమావేశీ శిక్ష మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే అది చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, CWSN, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అన్ని మొత్తం అంశాలన్నీ కూడా ఇందులోకి వస్తాయండి. మొత్తం అంశాలు కూడా వస్తాయి. అంటే సమావేశ శిక్షలో వస్తాయి. వికలాంగ్ బాలకు, అదేవిధంగా మనకి పిచిడే బాలకు, మందబుద్ధి బాలకు ఇందులో అన్ని చదువుకోవాలి. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ పెడగాజికల్ మెథడ్స్, పద్ధతులు, బోధనా పద్ధతులన్నీ కూడా మనకి థర్డ్ పార్ట్లో వస్తాయి. నెక్స్ట్ అబ్జర్వేషన్ అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కోఆపరేటివ్ అండ్ కోబలేటివ్ లెర్నింగ్, ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్, ఇవన్నీ కూడా వస్తాయి. ఇందులో కక్ష అధిగమ్, కౌశల్, కక్ష ప్రబంధన్, నిదర్శన్, పరామర్శ్, ఇవన్నీ కూడా ఈ 4 టాపిక్స్లో మనకి కవర్ అవుతాయండి. ఓకే. నెక్స్ట్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బాల్ అధికార్.
చైల్డ్ అబ్యూస్, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ బాలాధికారు, చైల్డ్ అబ్యూస్. సో ఇందులో బాలాధికారులో భాగంగా చైల్డ్ అబ్యూస్ కూడా ఉంటుంది. సో ఆ పార్ట్ నుంచి ఖచ్చితంగా 1 బిట్ అనేది వస్తుంది. మనకి పెడగాలిక్ కన్సల్ నుంచి మ్యాక్సిమం ఇందులో నుంచి 4 బిట్లు అనేవి వస్తాయి. సో 2 బిట్ల నుంచి మనకి ఐసీటీ కొత్తగా ఏదైతే సిలబస్ చేర్చారో ఐసీటీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఐసీటీ నుంచి కూడా 1 నుంచి 2 బిట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో లెర్నింగ్ రిసోర్సెస్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటే కక్ష ప్రబంధన్, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఐసీటీఏ, ఐసీటీబీ. సో ఐసీటీఏ, ఐసీటీబీకి సంబంధించి ప్రత్యేకంగా ఒక 20 వీడియోస్ అనేవి మేము చేయడం జరిగింది. ప్రతిదీ ఈ కంప్యూటర్ లెర్నింగ్ కానీ, ఐసీటీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి, మొదలైన అంశాలన్నీ కూడా ఐసీటీఏలో, ఐసీటీబీ మొత్తమైన అంశాలన్నీ కూడా ఏదైతే మనకి ఇంగ్లీష్లో ఉందో అదంతా కూడా హిందీలో ట్రాన్స్లేట్ చేసి వాటిని మెటీరియల్ తయారు చేయడింది. అదేవిధంగా సేమ్ మెటీరియల్ని మీకు యాప్లో కూడా పెట్టడం జరిగింది, వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఐసీటీఏలో ద కాన్సెప్ట్ ఆఫ్ ఐసీటీ టూల్స్, కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఇవన్నిటి గురించి వివరంగా చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఐసీటీఏ, ఐసీటీబీకి సంబంధించి, ఐసీటీకి సంబంధించి మొత్తం సిలబస్ అంతా విపులంగా మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటి సిలబస్. అయితే ఇందులో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఇందులోనే ఎన్సీఎఫ్ అంటే రూపురేఖ, పాఠ్యచర్యకి రూపురేఖ 2005 సేమ్ ఇది మనకి డిఎస్యూలో పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా వస్తుంది. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్సీఎఫ్ 2005. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, బాలక శిక్షాక అధికార్ 2009 మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చదువుకుంటే మనకి డిఎస్సీ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రస్తుతం వచ్చినటువంటి ఎన్ఈపీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి మనం చదువుకోవాలి. న్యూ పాలసీ అండ్ ప్రోగ్రామ్స్ అప్పుడు ఏపీ గవర్నమెంట్ జగనన్న ఎట్టినటువంటి కొన్ని పథకాల గురించి, అంటే మన పాఠశాలలో పెట్టిన కొన్ని పథకాలు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, ఇలాంటి కొన్ని పథకాల గురించి మనం చదువుకుంటే సరిపోతుంది. లాంగ్వేజ్ 1 ఉంటుందని చెప్పుకున్నాం కదా, హిందీ 30 మార్క్స్. ఇందులో మెయిన్ ఏంటంటే మనకి ఎక్కువగా క్లాస్ 6 నుంచి 8th వరకు ఈ 30 మార్క్స్లో మనకి చెప్పడం జరిగింది. 6वीं कक्षा से लेकर 8वीं कक्षा तक, అంటే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు. సో మెయిన్ ఏంటంటే ఇందులో టెక్స్టువల్ గ్రామర్ వస్తుంది, జనరల్ గ్రామర్ కూడా మెయిన్ ఎగ్జామ్ వస్తాయి. సో ఇందులో ముఖ్యంగా మనకి అవబోధ్, పఠిత్, అపఠిత్, పద్య और గద్య అంటే మనకి ప్యాసేజ్ క్వశ్చన్స్ వస్తాయి. పఠిత్ గద్య, అపఠిత్ గద్య. పఠిత్ గద్య నుంచి వస్తుంది, అపఠిత్ గద్య నుంచి కూడా వస్తుంది. ఓకే. నెక్స్ట్ కవి, కావ్య, రచనాకార్, లేఖక్ और రచనాయే. ఇందులో ముఖ్యంగా మనకి కవి, కావ్య, రచనాకార్, లేఖక్, రచనాయే. ఇందులో హిందీ సాహిత్య ఇతిహాసం నుంచి కవి, రచన, లేఖక్ और రచన, వాటి నుంచి ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అంతా కూడా మనకి థర్డ్ పార్ట్, 4th పార్ట్, 5th పార్ట్ 3 కూడా మనకి వ్యాకరణకు సంబంధించే. వర్ణమాల, స్వర, వ్యంజన్, వర్ణ విచ్ఛేद, अक्षर, संयुक्त अक्षर, द्वित्वाक्षर, शब्द भेद, शब्द ध्वनिया, शब्द रूप, परिवर्तन के आधार पर विकारी अविकारी शब्द, व्याकरणలో वचन, लिंग, कारक, काल, विराम चिन्ह, संधि, समास, विलोम, समानार्थी शब्द, भिन्नार्थी शब्द, मुहावरे, कहावते, लोकोक्ति, उपसर्ग, प्रत्यय, ఈ వీడియోస్ అన్నీ కూడా మనకి ముఖ్యంగా మీకు ఎన్ఎస్ఆర్ గ్రామర్లో ఫ్రీగా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అకర్మక और సకర్మక క్రియకి సంబంధించి. సో ఎక్కువగా గ్రామర్కి సంబంధించి మ్యాక్సిమం 20 క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయి. ఈ 30 మార్క్స్లో 20 క్వశ్చన్స్ వస్తాయి. సో దాన్ని మనం ఈజీగా ఈ పార్ట్లో మనం ఏదైతే లాంగ్వేజ్ 1 30 మార్క్స్ ఉంది, 30 మార్క్స్లో మనం ఈజీగా మనం 25 మార్క్స్ నుంచి 30 మార్క్స్ మనం తీసుకురావచ్చు. ఈజీగా 30 మార్క్స్ వచ్చేస్తాయండి. ఇందులోనే చిన్న బిట్సే ఉంటాయి, పెద్ద కష్టపడే అవసరం లేదు. సో నెక్స్ట్ లాంగ్వేజ్ 2లోని మనకి ఇంగ్లీష్ ఉంటుందండి 30 మార్క్స్. లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటుంది. దీనికి సంబంధించి మన ఇంగ్లీష్ సారు ఈ సిలబస్ సంబంధించి మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ చేస్తారండి. ఈ లాంగ్వేజ్ 2 మొత్తం అంతా కూడా బేసిక్ గ్రామర్, ఫండమెంటల్ గ్రామర్ మొత్తం ఉంటుంది. సో ఆ గ్రామర్ అంతా కూడా మనం 30కి 30 మార్క్స్ కూడా ఇంగ్లీష్లో కూడా మ్యాక్సిమం మనం ప్రాక్టీస్ చేస్తే లాస్ట్ టెట్లో మనం ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేసామో ఆ విధంగా కొద్దిగా మనం ప్రాక్టీస్ రీకాల్ చేసుకుంటే ఇందులో మ్యాక్సిమం మనకి 25 అబోవ్ మార్క్స్, 20 అబోవ్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకి ఇది కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్టు. లాస్ట్ పార్ట్ 4. ఈ పార్ట్ 4లో హిందీ మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయండి? 60 మార్క్స్ ఉంటాయి. ఈ 60 మార్క్స్లో మెయిన్ ఏంటంటే మనకి హిందీ లిటరేచర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, హిందీ గ్రామర్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే క్లాస్ 6 నుంచి 10th వరకు సిలబస్ అనేది ఉంది. క్లాస్ 6 నుంచి 10th క్లాస్ వరకు సిలబస్ అనేది ఉంది. ఓకే, చూడండి. కవి, లేఖక్, రచనాయే, విషయ వస్తు, పృష్ఠభూమి, चरित्र चित्रण और भाषा शैली, अदेविधंगा साहित्यिक विधाएं और उनकी विशेषताएं, हिंदी भाषा का उद्भव और विकास,
ఇవన్నీ కూడా ఈ 3 టాపిక్స్ కూడా మొత్తం లిటరేచర్ అండి. ఆది కాల నుంచి భక్తి కాలు, ఆధునిక కాలకి విధాయే, మొత్తం అన్నీ కూడా లిటరేచర్ మొత్తం మనం చదువుకోవాలి ఈ 3 టాపిక్స్ కలిపి. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ హిందీ భాషా కా క్షేత్ర, ఉపభాషा और बोलिया. సో ఈ పార్ట్ ఏంటి, హిందీ భాష और उनकी उद्भव और बोलिया సంబంధించి టాపిక్. ఆ టాపిక్ సంబంధించి కూడా మీకు స్పెషల్గా మీకు మెటీరియల్ తయారు చేయడం జరిగింది. స్పెషల్గా క్లాసెస్ అనేవి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ భారతీయ కావ్యశాస్త్రం అంటే భారతీయ కావ్యశాస్త్రంలో కూడా మీకు స్పెసిఫిక్ వీడియోస్ చేయడం జరిగింది. కావ్యశాస్త్రం అంటే ఏంటి, రస్ అంటే ఏంటి, చంద్ అంటే ఏంటి, అలంకార్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఫ్రీగా మీకు ఎన్ఎస్ఆర్ గ్రామర్లో కూడా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ భాషాతత్వ और వ్యాకరణ, భాషాతత్వ और వ్యాకరణ. ఇందులో మనకి లిటరేచర్ నుంచి మ్యాక్సిమం మనకి 15 క్వశ్చన్ల నుంచి 18 క్వశ్చన్ల వరకు వస్తున్నాయండి. అదేవిధంగా హిందీ భాషా కా ఉద్భవ और వికాస్ నుంచి హిందీ భాషా కా క్షేత్ర और ఉపభాష और బోలియా నుంచి 8 క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో 8 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. అదేవిధంగా కావ్యశాస్త్రం నుంచి మనకి 4 నుంచి 6 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయండి. 4 నుంచి 6 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి, మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ భాషా తత్వ, వ్యాకరణ, వర్ణమాల. ఇక్కడ నుంచి మనకి మొత్తం అంతా కూడా గ్రామర్ అండి. 6th పార్ట్ అంతా కూడా వ్యాకరణ, శబ్దభేద పరివర్తన్ और उपसर्ग, लिंग, वचन, कारक, काल, संधि, समास, पर्यायवाची शब्द, विलोम शब्द, शब्द परिचय, तत्सम शब्द, క్రియ, సకర్మ క్రియ, అకర్మ క్రియ, ఇవన్నీ కూడా మనకి మొత్తం కంప్లీట్ గ్రామర్ అనేది ఉంటుంది. సో మీకు 7లో మనకి ఏమడం జరిగిందంటే లహర్ 2 స్పర్శు సంచర్ అంటే క్లాస్ 6 నుంచి 10th క్లాస్ వరకు సిలబస్ అనేది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. క్లాస్ 6 నుంచి ముందు నేను కూడా అనుకున్నాను 8th క్లాస్ వరకు ఉంటుందనేసి, కానీ 10th క్లాస్ వరకు మనం అందరం కూడా చదువుకోవాలి. టెట్ కూడా అంటే మనకి డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనం ఇప్పుడున్నటువంటి కొత్త టెక్స్ట్ బుక్స్ ఏదైతే 9th క్లాసు హిందీ, 9th క్లాస్ స్పర్శ్, చింతన్ ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా 8th క్లాస్లో కొత్త టెక్స్ట్ బుక్ వచ్చింది, 6th 7th కూడా కొత్త టెక్స్ట్ బుక్సే, 10th క్లాస్ ఒకటే ఓల్డ్ టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలి. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ మెథడాలజీలో మనకి సిలబస్ అనేది తగ్గించడం జరిగింది. ఈ మెథడాలజీలో భాగంగా మనకి భాషా అర్ధ స్వరూప్ అంటే ఫస్ట్ లెసన్ మనకి ఫస్ట్ మెథడాలజీ భాషా సెక్షన్లో మొదటి చాప్టర్ ఉంటుంది. నెక్స్ట్ माध्यमिक स्तर पर हिंदी शिक्षण के उद्देश्य प्रथम भाषा के रूप में हिंदी और द्वितीय भाषा के रूप में हिंदी, అదేవిధంగా భాషాకి సమస్య, త్రిభాషా సూత్రు, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ టాపిక్లో పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ ఆదర్శ హిందీ అధ్యాపకుని సఫల్ శిక్షణ కళలో ఉన్నటువంటి చాప్టర్ లెసన్స్ అన్నీ కూడా మనకి ఈ 2లో ఉన్నాయండి. पार्ट 2 ఉన్నాయి మనకి. आदर्श हिंदी अध्यापक के गुण, अच्छे शिक्षक की विशेषताएं, शिक्षण के सामान्य सिद्धांत, शिक्षण के सूत्र, शिक्षण की प्रणालियाँ, भाषा शिक्षण की विधियाँ, शिक्षण भाषा कौशलों के महत्व, भाषा कौशलों का विकास, ध्वनि की उत्पत्ति, ध्वनि श्रवण, ఇవన్నీ కూడా మాత్రమే మనకి ఏపీ టెట్లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు చాలాసార్లు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మళ్ళీ టెట్ గురించి వీటన్ని గురించి చెప్పాలి కాబట్టి చెప్పడం జరిగింది. సో మీరు ఏంటంటే మనకి ఏపీ డిఎస్సిలో ఈ 60 మార్క్స్ కూడా మనకి కవర్ అయిపోతాయి. ఏపీ డిఎస్సిలో మనకి 60 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. కొంతమంది ఏంటంటే డిఎస్సికి కేవలం ప్రిపేర్ అవుతున్నామా, టెట్కి ప్రిపేర్ అవ్వమా అని ఆలోచిస్తున్నారు. టెట్ కూడా ప్రిపేర్ అవ్వండి. కాకపోతే టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే ఒకవేళ మీకు టెట్లో స్కోరింగ్ ఎక్కువగా ఉంటే, టెట్లో కానీ మీకు ఎక్కువగా స్కోరింగ్ ఉంటే మీరు ఈ టెట్కి సంబంధించి ఈ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవరికైతే టెట్ స్కోరింగ్ తక్కువగా ఉందో, అది టెట్లో క్వాలిఫై కాలేదో వారందరూ కూడా మొత్తం సిలబస్ అంతా కూడా చదవండి. టెట్లో స్కోరింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ 60 మార్క్స్ మీద కూడా బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇంగ్లీషు సైకాలజీ కంటే ఈ 60 మార్క్స్ మీద, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ 1లో హిందీ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ 1లో హిందీ, తర్వాత ఈ 60 మార్క్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. అదేవిధంగా మనకి ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో భాగంగా మనకి సైకాలజీలో మ్యాక్సిమం 30% సిలబస్ కూడా వస్తుంది. ఏదైతే ఎన్సీఎఫ్ కానీ, అదేవిధంగా బాలాధికార్ కానీ, అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ చైల్డ్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ 2010 కానీ, తర్వాత మనకి ఎన్ఈపి కానీ, ఇవన్నీ కూడా మనకి మళ్ళీ అక్కడ కూడా వస్తాయి శైక్షిక్ దృష్టికోణం అంటే విద్యా దృక్పథాల్లో కూడా వస్తాయి. కాబట్టి సైకాలజీ కూడా మనకి చాలా వరకు ఒక 30-40% సిలబస్ మనకి డిఎస్సిలో కవర్ అవుతుంది. ఎవరికైతే 120 అబోవ్ ఉన్నాయో వారు ఈ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. తక్కువ మార్కులు వచ్చే బొటాబొటీగా అంటే యావరేజ్గా 75 ఓసీ అభ్యర్థులు అయితే 90 అబోవ్ వచ్చి, ఎస్సీ ఎస్టీ అయితే 65 అబోవ్ వచ్చి ఎవరైతే పాస్ అయ్యారో అలాంటి వారందరూ మళ్ళీ కూడా టెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువ స్కోరింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఈ స్కోరింగ్ అనేది మనకి
డిఎస్సిలో వెయిటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ టెట్ స్కోరింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎవరికైతే ఎక్కువ స్కోరింగ్ ఉందో వాళ్ళు కేవలం డిఎస్సి మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ సిలబస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, ధన్యవాదాలు, ఉంటాను.